హాయ్ అండి. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాం మనం. అది ఎలా అనేది చూద్దాం. దానికి 3 ఆలూస్ తీసుకున్నానండి. నేను మీడియం సైజ్ తీసుకున్నా, ఇంకా పెద్ద సైజు ఉన్నా బాగుంటాయి మీ దగ్గర. దీన్ని పీల్ చేసుకుని స్టార్ట్ చేద్దాం. ఆలు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేయాలో మనం. ఓకేనా అండి. ఇప్పుడైతే పిల్లలు పడుకుని ఉన్నారండి, అందుకని స్టార్ట్ చేస్తున్నాను. బట్ రోజు అయితే పాపం వాళ్ళు ఫ్రూట్స్ తింటారు. ఈరోజు ఇది చేసి పెడదాంలే అని స్టార్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ ఇది స్టార్ట్ చేసేద్దామండి. ఇంకా లేట్ చేయకుండా, నాకు కూడా లేట్ అయిపోతుంది. ఫస్ట్ పీల్ చేసి పెట్టేసుకున్నానండి. వీటిల్ని పీల్ చేసి పెట్టుకుని కట్ చేసుకోవాలండి. అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసుకుని స్లైస్ లాగా కట్ చేసుకుని మధ్యలోకి కట్ చేసేసుకోవాలండి. అది కట్ చేసుకుని ఎలా కట్ చేసుకోవాలో చూపెడతాను మీకు ఒకసారి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, త్వరగా చేసేసుకోవచ్చు. ఈలోపు పొయ్యి మీద వాటర్ పెట్టేసుకోవాలండి. దానిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే మనం ముక్కలకి పట్టాలి కదండి, ఆలు ముక్కలకి పట్టాలి కదా, అందుకని సాల్ట్ దీనిలోనే వాటర్లోనే వేసుకోవాలి. అవి బాయిల్ అవుతూ ఉండగా దాంట్లో వేసేసుకోవాలండి కట్ చేసిన పీసెస్ అన్నీ. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవాలండి పీసెస్ అన్నీ కూడా. అలా కట్ చేసుకుంటే మరీ లావుగా కట్ చేసుకోవద్దు, మరీ సన్నగా కట్ చేసుకోవద్దు. అలా కట్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా బాయిల్ అవుతాయి. అయితే మొత్తం మెత్తగా బాయిల్ చేసుకోవద్దు, 80% వరకు బాయిల్ చేసుకోవాలండి. 80% చూడండి, అలా అందులో వేసేసుకున్న తర్వాత 80% బాయిల్ చేసుకోవాలండి. ఒకసేపు మూత పెట్టేసి వదిలేసేద్దాం. కనీసం 10 మినిట్స్ పట్టిద్దండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి తర్వాత చెక్ చేసుకోవాలండి, ఉడికిందో లేదో కొంచెం చెక్ చేసుకోవాలి. మరీ మెత్తగా అయితే చేసుకోవద్దు, అట్లయితే బాగా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. అట్లా 10 మినిట్స్ వదిలేసేద్దాం వాటిని. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకి కొంచెం ఆలు అంటే హెల్తీగా కూడా ఉంటుందని స్టార్ట్ చేశాను. చూడండి, బాయిల్ అయిపోతున్నాయి మనకి. ఇలా కొంచెం గట్టిగా ఉన్నా పర్వాలేదండి. మనం డీప్ ఫ్రై చేస్తామండి వీటిని, ఆ టైంలో అవి కుక్ అయిపోతాయి, కరెక్ట్ స్ట్రెచర్ ఉంటాయి అన్నమాట. అప్పుడు అట్లయితే ఇప్పుడు చూడండి, వీటిని ప్లేట్లో తీసేసుకున్నాను. టిష్యూ వేసుకున్నాను. టిష్యూ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు. ఎందుకంటే తడి అయితే ఉండొద్దండి. తడి ఉంటే ఏమవుద్దంటే ఆయిల్లో వేస్తాం కదా, చిట్పటమని సౌండ్ వచ్చింది, ఆయిల్ ఎక్కువ లాగేస్తాయి. కొంచెం ఫ్యాన్ గాలికి పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా అయినా 4 మినిట్స్ అట్లా వదిలేసేయండి. ఈలోపు కడాయి తీసుకుని మనం ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుందాం. వీటిని అట్లా పక్కకు పెట్టేసేద్దాం. వేరే ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం నెక్స్ట్. ఇవి నేను చేసే పద్ధతి వేరండి. ఇవి 2 పద్ధతుల్లో కూడా చేయొచ్చు, వేరే స్టైల్లో చేయొచ్చు. నేను చేసేది మాత్రం ఇది పిల్లలకు బాగుంటుందని ఇలా తింటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిందండి, చూడండి ఒక్కోటి వేసాను. ఆయిల్ హీట్ ఎక్కింది, చూడండి ఇట్లా బబుల్స్ లాగా వస్తున్నాయి. సో మొత్తం వేసేసేద్దాం. నేను పెద్ద కడాయి పెట్టుకున్నానండి, ఒకసారి అయిపోతుంది అని త్వరగా, మళ్ళీ పిల్లలు లేసే టైం అవుతుందని. సో చూద్దాం, అన్నీ వేసేసేద్దాం. చూడండి, మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించొద్దండి, సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. అట్లయితేనే బాగుంటాయండి. మనం ఏంటంటే మిగిలిన కుక్ అవ్వాలి కదా, 80% కుక్ చేస్తున్నాం కదా, మిగిలిన పర్సెంట్ కూడా కుక్ అవ్వాలంటే నార్మల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. ఆలు అనేది పిల్లలకు మంచిదేనండి. మనం ఇంట్లో చేసి పెడుతున్నాం కాబట్టి డీప్ ఫ్రై అయినా పర్వాలేదు, బయట నుంచి తీసుకురావట్లేదు కదండి. సో ఇంట్లో వారానికి ఒకసారి 2 వీక్స్కి ఒకసారి అయినా చేసుకోవచ్చు. ఈ కంప్లీట్ కాలేదు, మా చిక్కు లేగనే లేసిందండి. అమ్మ ఏంటో చూపెట్టు అంటుంది. ఏంటమ్మా అవి అంటుంది. వావ్ అని అంటుంది చూసి వాటిని చూపెడితే. ఇంకా ఇది అవ్వాలండి, ఎందుకంటే స్లోనే ఫ్రై చేసుకోవాలండి. మ్యాక్సిమం ఫ్రూట్స్ పెడతానండి, ఎప్పుడన్నా ఒకసారి చేసి పెడతా, పాపం వాళ్ళకి ఇష్టంగా తింటారు కదా అని. బయటకు వెళ్తే మాత్రం పిల్లలకి ఇవే ఆర్డర్ చేస్తాను, ఎందుకంటే ఇష్టంగా తింటారని. ఎప్పుడన్నా, డైలీ కాదు. చూడండి వస్తున్నాయి. కొంచెం సిమ్లోనే పెట్టాను కాబట్టి ఇలా ఉన్నాయి. చూడండి, ఫైనల్గా అయిపోయినాయి. ఓకేనా అండి. ఇవి చూడండి అయిపోయినాయి కదా. ఇవి క్రిస్పీగా ఉండవండి, నేను ముందే చెప్తున్నాను, ఎందుకంటే పిల్లల కోసం చేసుకున్నాను కాబట్టి సాఫ్ట్గా ఉంటాయి. క్రిస్పీగా అంటే వేరేలా కార్న్ఫ్లోర్ పెట్టి చేసుకోవాలండి. సో మీకు వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు వెయిట్ చేస్తున్నారండి, పిల్లలు బయట కూర్చుని ఉన్నారు. వాళ్ళకి తీసుకుని వెళ్ళి వేసేసి ఇద్దాం, తింటారు. వాళ్ళు ఎలా ఉందో చెప్తారు. మా బాబీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు చూడంగానే. ఎలా ఉన్నాయో వాళ్ళనే అడుగుతాం. ఫ్రెంచ్ ఫ్రైస్ బాగున్నాయా? ఎలా ఉన్నాయి అంటే బాగున్నాయి, సూపర్ ఉన్నాయి అని చెప్తున్నాడు. వాడు ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాడండి చూసి వాటిని. కొంచెం కాలుతున్నాయి అని చెప్తున్నాడు. మా చిక్కు కూడా ఇవ్వండి, ఇష్టమని ఏవి తినగానే ఇవి మాత్రం. ఓకేనండి, థ్యాంక్ యూ.